అన్యాయంగా బ్రతికేవాళ్ళు, అక్రమంగా బ్రతికేవాళ్ళు, అధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు బాగా సంపాదించి సంతోషంగా ఉంటున్నారు కదా, వాళ్ళ మాటకి సమాజంలో విలువ ఎక్కువ ఉంటుంది కదా. ధర్మాన్ని పట్టుకున్నవాడు, న్యాయంగా బ్రతుకుతున్నవాడు బహుపరిమితమైనటువంటి ఆర్జనతో ఉంటున్నాడు. పైగా ఆయన పొందుతున్న భోగం ఏమిటి, ఆయనకి సమాజంలో ఉన్న గౌరవం ఏమిటి, సమాజంలో ఉన్న విలువ ఏమిటి, ఏమీ లేవు కదా. లేనప్పుడు ప్రత్యక్షంగా కంటికి అధర్మంలో ఉన్నవాడు గొప్పగా ఉన్నట్టు, ధర్మంలో ఉన్నవాడు తక్కువగా ఉన్నట్టు కనపడుతోంది కదా. మరి అటువంటప్పుడు ధర్మాచరణానికి ఏమి ప్రయోజనం ఉంది? ఒక్క మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు దీని గురించి చెప్పారు. వాడికి గత జన్మలలో సంపాదించుకున్నటువంటి పుణ్యము క్షయమైపోతారు. ఈ జన్మలో అధర్మము పాపము తప్ప వాడు చేసింది ఏం లేదు. అప్పటికి తళుక్కని మెరుస్తోందేమో, అది శాశ్వతమైనటువంటి మెరుపు మాత్రం కాదు, అది ఎప్పటికీ ఉండేటటువంటి వైభవం మాత్రం కాదు. పాపము అనుభవంలోకి వచ్చిన తరువాత, అధర్మము అనుభవంలోకి వచ్చిన తరువాత చాలా కష్టపడవలసి ఉంటుంది. కానీ ధర్మము ఎల్లవేళలా మనిషికి శాంతినిస్తుంది.